బట్టలు అడిగితే ఒకడేమో నైట్ డ్రెస్ ఇచ్చాడు, ఇంకొకడేమో టీ షర్ట్ ఇచ్చాడు. అమ్మాయిలు కనపడితే చాలు. మురళి, ఈ పాటికి నా సూట్ కేసు భువనేశ్వర్ దాటిందంట. మళ్ళీ సూట్ కేసు అనేవి చంపేస్తాను. నోరు మూసుకొని పద. ఎప్పుడు చూసినా దొంగరాయరా, నా బాకీ ఎప్పుడు తెలుస్తావరా? ఇచ్చేతావనే చూస్తున్నానయ్యా. తన్నానంటే నీ పేగులెళ్ళి నా కుక్క పడవలో పడతాయి. నాటకాలు ఆడుతున్నావా? నేను దలుచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? కేకడతాబే ఏంట్రా వాడనేది? పూల్లో పెట్టి చేస్తానులే అంటున్నాడండి. అది చూస్తాను. అదిగో మళ్ళీ అప్పు తీర్చేసుకుంటాడులే అంటున్నాడండి. ఆ ఏడ్చేదేదో తెలుగులో ఏడవమను. చల్ రే సాలే జాగే కామ్ దేఖలే చల్. మళ్ళీ ఏదో అంటున్నాడు. అచ్చ తెలుగులోనే ఏడుస్తానులే అంటున్నాడండి. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. అయ్య బాబాయ్, అతనితో ఎట్టుకోకండి బాబు, ముళ్ళ కంపలాట. సర్లే రా. ఏంటి, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ పెళ్లి కూతురు ఇంటర్వ్యూ చేస్తారా? పల్లెటూళ్ళలో పట్నం వేషాలా? రాని ఇల్లేనా? కూల్ డ్రింక్స్ మందు కలిపేశారా? చెప్తా. లోపల అందరూ కొట్టాలి. పదండి. నమస్తే. రండి. నమస్కారం. కూర్చోండి. లక్ష్మి రెడీ అవుతుంది, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. మాధురి, కూల్ డ్రింక్స్ రెడీ. పెళ్లి కూతురు వచ్చే లోపల అదిరిపోయి క్వశ్చన్ అనుకోవాలి. కరెక్ట్ గా ఉండాలి మనం. అంతే. నేను అడుగుతాను చూడరా, పెళ్ళైన తర్వాత మీ ఆయనతో ఊటీ వెళ్తావా, కొడైకెనాల్ వెళ్తావా? ఊటీ వెళ్తావా, కొడైకెనాల్? ఏమైందిరా? ఏంట్రా, నీ గొంతు బానే ఉండింది కదా. ఊటీకి వెళ్తారా? అయ్యో, మీ ఇద్దరికి ఏమైందిరా? నీ గొంతు కూడా ఇప్పుడు పెళ్లి కూతురు వస్తే ఎలా మాట్లాడాలి? పెళ్లి కూతురు లక్ష్మి, మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీరేదో మాట్లాడుతా ఉన్నారుగా, మాట్లాడండి. అరే మాట్లాడండి, పర్వాలేదండి, మేమేమనుకో, మాట్లాడండి. ఏంటి, పల్టీ కొడతారా? ఓహో, మౌన వ్రతాల్లో ఉన్నారా? పోనీ మీరు అడగండి. అయ్యో పాపం, మీరు మూగవాళ్ళా? ఉండండి, మీకు ఇంకోసారి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. మాధురి, కూల్ డ్రింక్స్ పర్వాలేదు తీసుకోండి. నమస్తే. తాగి వెళ్ళండి. మా లక్ష్మి ఇంటికి వచ్చేస్తానన్నారుగా, నేను అడుగుతానన్నారుగా, అడగండి. పర్వాలేదు అడగండి. ఇదేనా మీ ఇంటర్వ్యూ?
బాట చెప్పులారా పావుకోళ్ళు. నమస్కారం బావగారు. నమస్కారం. ఎప్పుడు వచ్చిన వయో పానకాలు పంపిస్తాను. కాస్త ఐస్ వేసి పంపించండి. మరీ టూ మచ్ అయిపోతారు. పర్లేదురా, పెళ్లిలో విని మామూలే, ఏదో సరదాగా చేస్తున్నారు. టేక్ ఈజీ. దుర్గా అందరికీ టిఫిన్ అందాయా చూడు. అలాగే ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు మమ్మల్ని ఏడిపించారు, దానికని మళ్ళీ మేము మిమ్మల్ని ఏడిపించడం అవన్నీ వద్దు. ఏదో సచిన్ పెళ్లికి వచ్చాం, హ్యాపీగా ఉందాం. ఈ రోజు నుంచి మన అందరం ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్గా ఉన్నాం కాబట్టి ఒక మంచి గేమ్ ఆడదాం. ఓకే, ఎనీ గేమ్, సింగింగ్ గేమ్. ఇప్పుడు బాక్స్ లో నుంచి ఒక స్లిప్ తీసారనుకోండి, అందులో మీ పేరు ఉందనుకోండి, మీరు పాట పాడతారు. మా పేరు వస్తే మేము ఒక పాట పాడతాం. ఓకే రే రంపండి ఆ బాక్స్. సో రూల్స్ తెలుసు కదా. సో మీ పేరు వస్తే మీరు పాడాలి, లేకపోతే మేము పాడతాం. ఓకే, నో ప్రాబ్లం. మేము హైదరాబాద్ వాళ్ళం, నవ్వించడమే కాదు ఏడిపించడం కూడా తెలుసు. రాఘవయ్య ఏటమ్మాయి గారు, ఇదిగో. పొద్దుటి నుంచి నాలుగు పీకెత్తండి. పెద్దోళ్ళని సిగరెట్లు అడిగితే బాగుంటేమో అని సత్తన. థ్యాంక్స్ అమ్మాయి గారు, థ్యాంక్స్. రెచ్చిపోకు, ఇవి నీకిచ్చింది తాగడానికి కాదు. మరెందుకండి? ఈ సిగరెట్లతో మిరపకాయ బజ్జీలు వేయి. వేయకపోతే ఈ గాజులు నేనేసుకోవాలా? కాదు, ఆ. ఈ గాజులు గారెల్లో పెట్టి వేయి. ఈ గోళీలతో పునుగులు వేయి. అమ్మో అమ్మా, 4 పెళ్లిలలో వంటలు చేసుకుని బతికేవాడిని. ఈ పని చేసింది నేనేం తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికి ఇదే షామియాన కింద ఉండి కుక్కలకి అత్తరు మీ నాన్నగారు. అందరికీ కాదులేవయ్యా, వీటిని సెపరేట్ గా ఓ వాయి తీసిచ్చేయి. వేడి దీంట్లో మా బావలు కొట్టించాలి. తస్సదియా బాబా మరదలు సరసం అనమాట. ఇక చూసుకోండి, ఎర్రగా తీస్తాను. మేము ఎగదేస్తాం. గాజు ముక్కలు కలిపాం, ఏమన్నా అవుతుందేమోనే. అవును సార్, ఏం పర్వాలేదే, భయపడకు, నేను చూసుకుంటాలే. ప్లీజ్ తీసుకోండి, మీకోసమే స్పెషల్ గా చేయించాను. మీరు కూడా తీసుకోండి. ప్లీజ్ తినండి. వద్దండి, ప్లీజ్ వద్దండి. తీసుకోండి. ఇప్పుడే కదా పర్వాలేదు, తిన్నాం మనం. తీసుకోండి. ఫుల్గా ఉన్నాం. కాదండి, చాలా రుచిగా ఉంటాయి. అది కదండి, 5 నిమిషాలు అయింది, ఇప్పుడే ఫుల్ పర్వాలేదండి, తినండి. ఒక్కటి తీసుకోండి. అరే ఫుల్. వేడివేడిగా ఉన్నాయి, తీసుకోండి. పర్లేదు తీసుకోరా. ఓకే, అడిగింది కదా తిందాం. ఓకే. ఇప్పుడు దాకా బాగానే ఉండవు, ఇంతలో ఏమైందబ్బాయా? ఏమైందంటారేంటండి? వింటే భారత వినాలి, తింటే తిమ్మాపురం గారెలు తినాలి. మావాడు గారెలు మింగేశాడు. మింగేసినాడా? ఇంగినందుకు కాదు, అందులో ఏదో విషయం కలిపినట్టున్నారు. చిన్నప్పటి నుంచి గిలగిలా కొట్టుకుంటున్నారు. అట్ట దేవర మొహం వేసుకొని చూస్తుంటారే. పోయి ఎవరైనా డాక్టర్ తోలుకురండి. గిలగల కొట్టుకునే డాక్టర్ చూసే మేమందరం కూడా డాక్టర్లమే. అవును కదా, మర్చిపోయినా. మరి చూడండి, చూడు. ఇప్పుడు ఎలా ఉందండి? చాలా భయంగా ఉంది. ఇక మనకి పర్లేదురా. పద్దిట్లో పోయాడంటే నా పెళ్లి ఆగిపోయినట్టే దేవుడు. పెళ్లి ఒకటే కాదురా, శోభను కూడా అయిపోతుంది. వెరీ సారీ. ఏ సరి అమ్మా, ఏ సరి? అప్పటికే మావాడు తిన్ను అన్నాడు. తినండి 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 అన్నారు. వాడు తినే బజ్జీలు ఎవరో విషయం కల్పించారా? అదిగో
అదిగో జైల్లో ఉరితాడు అలుతున్నారు కుక్కని వేశారు హంతకుడి మెళ్ళలో వేశారు ఏ భుగా! ఏంటి గారెల్లో గాజులు పునుగుల్లో గోళీలు బజ్జీల్లో సిగరెట్లు చూడలేదనుకున్నావా ఆ? ఇంతకు చెప్పాను కదా హైదరాబాద్ వాళ్ళం పెట్టుకోవద్దు